చాయ్ పోసుకున్నాను. నాకైతే నా చాయ్ నా ఇత్తడి గ్లాస్లో ఇష్టం అనమాట. నాకు ఏదైనా ఇత్తడిలో ఇష్టం అనమాట. తాగుతా ఫీల్ వేరే ఉంటుంది. ఇత్తడి ప్లేట్లో ఒకటి తినడానికి ఒకటి కొనుక్కోవాలి. మిగిలినవన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చినట్టే. వంట గిన్నెలకి ఇట్లా చాయ్ గిన్నె ఒకటి కొనుక్కోవాలి. అన్నం గిన్నె కూడా ఉంది, చాయ్ గిన్నె, పాల గిన్నె ఉంది, కర్రీ గిన్నెలు ఉన్నాయి, బిర్యానీ గిన్నెలు ఉన్నాయి. ఒక చాయ్ గిన్నె ఒకటి చిన్నది కొనుక్కోవాలి, అన్నం ప్లేట్స్ కొనుక్కోవాలి. నేను చాయ్ అయితే ఇద్దరు గ్లాసులో పోసుకున్నాను. చాయ్కి కాంబినేషన్ ఆకలేస్తుంది కదా, అటుకులు. అటుకులు ఒక బుక్క తింటూ ఎంత బాగుంటాయి అసలు. మొన్న అటుకులు చేశాను కదా, దాంట్లో ఎండు కొబ్బరి అయితే బాగుంటాం. ఇలా అటుకులు తింటూ ఇలా చాయ్ తాగుతుంటే మస్తు ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా అటుకులు నములుతూ ఒక బుక్క చాయ్ తాగడం? మస్తుంటారు. ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి, మస్తు ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. సర్వప్ప కూడా అంతే. నైట్ చేస్తాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి పొద్దున చాయ్ తాగేటప్పుడు అదే చేసేవాళ్ళం చిన్నప్పుడైతే. ఇప్పుడు ఏం చేస్తుంది, సాయంత్రం చాయ్ తాగేటప్పుడు ఆ మిగిలిపోయిన సర్వప్పని తింటాం. సర్వప్ప చేసిన రోజు కానీ తెల్లారి మస్తు ఉంటుంది. చాయ్ ఆస్వాదిస్తూ అటుకులు తిందాం రండి. మీరు పొద్దున ఏం నాస్తా చేసిండు? మా ఇద్దరు జిగ్లీ, మా చిన్నోడు, మా ఆయన ఇద్దరు తింటప్పుడే తింటాను. కుక్కడానికి అస్సలు తినాలి లేదు. ఆకలిస్తుంది. నిన్న నైట్ తినలేదన్నమాట. ఇప్పుడు ఆకలిస్తుంది, చాయ్ తాగుతున్నాం. అదిగోండి రూమ్లో వచ్చిన మంచి చైర్లో కూర్చొని చాయ్ని ఆస్వాదిస్తున్నా. కాళ్ళు గుంజుకుపోతున్నాయి. ఇంకొన్ని ఆ ఫోటో మా పెళ్ళి ఫోటో. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన మా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా మా ఆయన లేవలేదు, మా చిన్నోడు ఇంకా రాలేదు.